హలో అండి, ప్రైజ్ లార్డ్. నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు కొంత విషయాలు అర్థమవుతాయి. అలాగే అభినయ్ దర్శన్ గారి గురించి నేను మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా మా సహోదరులు అభినయ్ దర్శన్ గారు మీకు సూటిగా కొన్ని ప్రశ్నలు నేను అనుకుంటున్నాను. దయచేసి వీటికి సమాధానం చెప్తామని నేను ఆశపడుతున్నాను. నువ్వు నిజంగా దేవుడు పిలుపుని బట్టి సేవకొచ్చావా, లేదంటే లోకంలో ఏదో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడి ముందుకు నడుస్తున్నావా? మాకు నీ క్లారిటీ కావాలి. ఒకవేళ దేవుడి సేవలో ఉంటే ఒక సేవకుడిగా ఉండాల్సిన క్వాలిటీస్ ఎలా ఉండాలో నువ్వు కలిగి ఉండాలి. కానీ ఎవరో అనామకుడు ముక్కుమొహం తిరిగినవాడు ఫోన్ చేస్తే నువ్వు ఏం మాట్లాడాలో కనీసం అవగాహన లేకపోతే నువ్వు సేవలో ముందుకు ఎలా వెళ్తావు? దేవుడి నామాన్ని ఎలా కనపరుస్తావు? ఎన్నో ఆత్మను రక్షించాల్సింది పోయి, దేవుడి రాజ్యాన్ని మనం ఈ లోకంలో కట్టాల్సింది పోయి, లోక సంబంధంగా ఒక మనిషిలాగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? కాబట్టి దేవుడు పిలుపులో ఉన్నావా, లేదంటే లోక సంబంధమైన ఆలోచనతో ఉన్నావా? నాకు అది ఒక క్లారిటీ కావాలి. ఒకవేళ మీరు రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటే, మరి నేను సేవకుడిని, దేవుని సేవ చేస్తున్నాను అని క్రైస్తవులు ఎందుకు మోసం చేసేది? క్రైస్తవులు ఎందుకు మభ్యపెట్టేది? డైరెక్ట్గా నేను దేవుని నమ్ముకున్నానండి, నేను పొలిటికల్గా ఎదగాలనుకుంటున్నాను, నాకు సహకరించండి అని అడగండి, తప్పలేదు. కానీ ఒక సేవకుడిగా పేరు చెప్పుకొని నువ్వు రాజకీయంగా ఎదగాలనుకోవడం ఇది దేవుడి దృష్టిలో కాదు. దేవుడి దృష్టిలో, అది మనుషుల దృష్టిలో కూడా తప్పే. ఎందుకంటే ఆయన రాకడి సిద్ధంగా ఉంది, ఆత్మను సంపాదించమంటున్నాడు. ఆయన నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు, ఆది అపోస్తులు, వారు ప్రాణాలు సైతము మరి సువార్త కోసం అర్పించేశారు. నిజమైన దేవుడిని ప్రకటించడానికి వారి జీవితాలను త్యాగం చేసుకున్నారు. ఆ త్యాగమే నేటి భక్తులు, భక్త సింగ్ గారు కావచ్చు, సాధు సుందర్ సింగర్ లాంటి వాళ్ళు కావచ్చు, మరి హొసన్న లాంటి వాళ్ళు కావచ్చు, పాల్ యాంగిచో లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాగా ఎంతోమంది భక్తులు, చాలా గొప్ప గొప్ప దైవజనులు వారి జీవితాలని త్యాగం చేసుకొని వారి భవిష్యత్తును పక్కన పెట్టేసి నా దేవుడి పని జరగాలి, కొంతమందిని మేము రక్షించాలి అని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. కాబట్టి మరి కొంతమందిని మేము రక్షించుకోవాలని వారు ఉన్నతమైన సేవ చేశారు. ఈరోజు నువ్వు నిజంగా ఏ పిలుపులో ఉన్నావు? ఆ భక్తుల కంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడివా? పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ భక్తులు చేసినటువంటి త్యాగం కంటే ఇంకా గొప్పదాని త్యాగం. నువ్వు పొలిటికల్గా ఎదిగి మరి ఎంతమందిని కాపాడడానికి ప్రయత్నం చేస్తావు? మా అయితే ఒక ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో ఉంటే కొంతమందిని మాత్రమే నువ్వు కాపాడగలుగుతావు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులను నువ్వు కాపాడలేవు కదా. కాబట్టి నువ్వు పొలిటికల్గా ఎదగాలన్నది మరి నీ ఆలోచన కావచ్చు, అది దేవునికి ఆపాదించొద్దు. ప్రవీణ్ పగడాల మందు తాగుతాడు, నాకు కూడా తెలుసండి అన్నావు కదా. దగ్గరుండి తన వ్యక్తిగత జీవితాన్ని చూసావా? లేదంటే తనకు దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు నీకు చెప్పారా? మరి కుటుంబీకులు ఏమైనా చెప్పారా? బంధువులు ఏమైనా చెప్పారా అతను మందు తాగుతాడని? ఎలా అంటావు నువ్వు? ఎవడో అనామకుడు ఫోన్ చేస్తే ప్రవీణ్ పగడాల గారు మందు తాగారండి మా సార్తో, అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేసేవాళ్ళండి, ఈ మధ్యకాలంలో బెంగళూరులో కూడా వచ్చినప్పుడు ప్రవీణ్ పగడాల గారు కలిశారండి, సిట్టింగ్ వేశారండి అని ఎవడో అనామకుడు మాట్లాడితే వాడి మాటకు ఒత్తాసు పలుకుతూ ఏమన్నావు? అవునండి నాకు తెలుసు అండి. ఏం తెలుసు నీకు ప్రవీణ్ పగడాల గారి గురించి? ఆయన లాంటి పరిచర్య చేయగలుగుతావా? ఆయన లాంటి హుందాదనంగా ఉండగలుగుతామా మనం? ఆయనకున్నటువంటి కమిట్మెంట్, ఆయన ప్రభు కోసం చేస్తున్నటువంటి సేవా పరిచర్య నువ్వు నేను చేయగలుగుతామా? ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ప్రవీణ్ పగడాలని గుండెల్లో పెట్టుకున్నారండి. అంటే నువ్వు కెమెరా ముందు మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకట. ఒక సేవకుడికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కనీసం నువ్వు అబ్జర్వ్ చేయాలి కదా. వీళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏది ఆశిస్తున్నారు నా దగ్గర నుంచి అని కనీసం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి కదా. అలా మాట్లాడలేదు, కనీసం ఆ అవగాహన కూడా లేదు అంటే నువ్వు దేవుడు పరిచయం లేడున్నావు. ఏమండి, ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఆయన కోసం నువ్వు కొట్లాడేవాడివి అయితే, ఆయన ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎంతోమంది అనాథల్ని పెంచుకుంటున్నాడు, ఎంతోమంది యవనస్తులకి ఉపాధి ఇచ్చాడు, అనేకమైన గ్రంథాల మీద పట్టు సాధించి సత్యాన్ని లోకానికి పరిచయం చేస్తున్నాడు. అనేకమైన డిబేట్లు, అనేకమైన మీటింగ్స్లు అటెండ్ అయ్యి సమాజానికి
క్రీస్తు యొక్క ప్రేమను, ఉన్నతమైన ఆ ఖ్యాతిని తెలియజేస్తున్నాడండి. అద్భుతమైన సేవ చేశాడు, బ్రతికున్నప్పుడు చేశాడు, చనిపోయి కూడా ఉన్నతమైన సేవ. ఈరోజు అన్యులు సైతము ప్రవీణ్ పగడాలంటే పరిచయం లేని వారు సైతం పరిచయం చేసుకున్నారు. అంత గొప్ప వ్యక్తిని కోల్పోయి అనే సమాజం అంతా బాధపడుతుంటే నీ మనసులో ఉన్నది ఇలాంటి దురాలోచన, ఒక సేవకుడి మీద ఉన్నటువంటి ఆలోచన ఇంత నీచంగా ఉన్నదా? అంటే ఇప్పటివరకు నువ్వు మాట్లాడేదంతా వేషధారి భక్తి. ప్రవీణ్ పగడాల గారి ఆశయాల కోసం కొట్లాడుతున్నావు కదా, కనీసం అతను చేస్తున్నటువంటి పరిచర్య కొంతైనా నువ్వు సహకరిస్తున్నావా? కొంతైనా నా వంతుగా సహకారం ఉండాలని మరి వారికి సపోర్ట్గా నిలబడ్డావా? అవేమి చేయకుండా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత నీ యొక్క రాజకీయ భవిష్యత్తును నువ్వు రూపుదిద్దుకున్నావు. క్రైస్తవులకు ఏదో చేస్తాను. నిజంగా మై డియర్ బ్రదర్ అభినయ్ దర్శన్ గారు, మనము రాజకీయంగా ఉండి ప్రజల్ని కాపాడుకుందాము అనేది ఒక తప్పు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో, ఏ నాయకుని ద్వారా ఏ విధంగా ప్రజల్ని కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే బాగుంటుంది. మనం రాజకీయంగా ఒక పదవి వస్తే, లేదంటే ఒక ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు వస్తే ఒక ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతాం. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల్ని, క్రైస్తవ సమాజాన్ని కాపాడగలుగుతావా? నువ్వు కాపాడే దేవుడే కదా. ఏదో మొత్తం బాధ్యత నేనే తీసుకుంటున్నాను, నేను రాజకీయంగా నిలబడితే క్రైస్తవ్యాన్ని కాపాడగలుగుతానని నువ్వు మాట్లాడుతున్నది అన్ని నీ స్వార్థపూరితమైన ఆలోచనలు. ఈ వీడియో చూస్తున్నటువంటి నా సహోదరులరా, ఒకరినొకరు దూషించుకోవడం ఏంటి, ఒకరినొకరు ఇలా మాట్లాడుకోవడం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేనేమంటున్నానంటే, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగాడు నా దేవుడు. నిర్భయంగా చెప్పాలి. అతనితో మాట్లాడి అతని కాంటాక్ట్ నెంబర్లు కానీ, లేదంటే ఆ పర్సన్ కానీ మనకు అంతగా పరిచయం లేదు కాబట్టి, ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆ యొక్క వీడియోస్, ఆడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయో అదే సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను అంతే. కాబట్టి మై డియర్ అభినయ దర్శన్ గారు, దయచేసి పోరాడితే క్రీస్తు కోసం పోరాడండి, లేదంటే లోకంలో మనుషుల కోసం పోరాడండి. క్రైస్తవమైన ముసుగులో ఇలాంటి పోరాటాలు వద్దు, ఇక ఆపేయండి. చాలా మంది గొప్ప గొప్ప భక్తులు రాజకీయం వైపు రాలేదండి. రాజకీయం వైపు రాలేదు. ఒక దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు ఆ దేశ ప్రధాని వచ్చి వెయిట్ చేస్తుంటేనట, ప్రార్థనలో ఉన్నాడట. ప్రార్థనలో ఉండి, ఏంటయ్యా మరి నేను దేశ ప్రధాని, నేను వస్తేనే మరి నా కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు, నేను మీకోసం వస్తే కనీసం తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే, నీకంటే గొప్ప విఐపితో నేను మాట్లాడుతున్నాను, ఆయన నజరేయుడైన యేసు ప్రభు అని ఆ దైవజనుడు చెప్పాడట. చూడండి, దైవజనులు దేవుడిని ఎంత గణపరుస్తారో. ఏ ఒక్కరు కూడా రాజకీయం కోరుకోరండి, ఏ ఒక్కరు కూడా ఉన్నతమైన స్థితిని కోరుకోరండి.